ద్వాదశి కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. క్షీరం అంటే పాలు, అబ్ది అంటే సముద్రం, అంటే పాల సముద్రము. దీన్నే ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. దీన్ని చిలుక ద్వాదశి అంటారు. చిలకటం అన్నమాట, మధించటం. దీన్ని చిలుక ద్వాదశి అని అంటారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు ద్వాదశి రోజున పారాయణ చేయాలి. అంటే భోజనం చేసి చక్కగా సూర్యోదయానికి పూర్వమే లేచి ఇంట్లో పూజాధికాలు, దేవాలయానికి వెళ్ళి వచ్చి తర్వాత భోజనం చేసి సాయంత్రం పూట ఇంట్లోనే మన తులసి కోట దగ్గర దీపాలు వెలిగించుకోవాలి. ఈ దీపాలు వెలిగించుకునేటప్పుడు కూడాను ఏం చేయాలి, ఎలా చేయాలంటే, ఏ పూజ చేసినా ముందర మనం గణపతి ఆరాధిస్తాం కాబట్టి ఒక పసుపుతో ఆ గణపతిని ఏర్పాటు చేసుకొని, అక్కడ చిన్న గౌరీదేవిని ఏర్పాటు చేసుకొని, అక్కడ గణపతికి గౌరీదేవికి కూడాను మనకు కుదిరిన దాన్ని బట్టి పంచోపచారాల షోడశోపచారాలతో పూజ చేసుకొని, ఆ తర్వాత అక్కడ దీపాలన్నీ కూడాను పూర్వమైతే కనుక మన ఇత్తడి దీపాలు అనేటటువంటి గుంటలతో పెట్టినటువంటి దీపాలు ఉండేవి. అవి ఉంటే మంచిదే ఇళ్లల్లో. లేని పక్షంలో మన దగ్గర ఉన్నటువంటి ప్రమిదలు ఏవైతే ఉంటాయో ఆ ప్రమిదలైనా సరే ఒక 5 లేకుండా తక్కువ లేకుండా మనకి ఎన్ని వీలైతే అన్ని. పూర్వం అయితే కనుక 5, 9, 11 నక్షత్రాలు ఇవన్నీ పెట్టేవారు. సరే మన దగ్గర ఎన్ని ఉంటే అన్నీ, మన దగ్గర అవన్నీ లేని పక్షంలో మనం ఏం చేస్తామంటే చక్కగా ఈ ప్రమిదల్లోనే దీపాలు అనేటటువంటిది ఏర్పాటు చేసుకుంటాం.